ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ హితంలో భాగంగానే ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. కూటమి పాలనలో క్రీడలకు సైతం అధిక ప్రాధాన్యత దక్కుతుందంటున్న మంత్రి మండిపల్లితో మా విజయవాడ ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. ఎస్ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్న మండిపల్లి మా రాంప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు పరిస్థితుల అనుకూలంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికే 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లోకి సిఎన్జి ఏదైతే ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సిఎన్జి బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్గా పట్టుకొని 8500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం. అమరావతి ఛాంపియన్షిప్ రిలీజ్ చేశారు, దాని మీద ఏం మాట్లాడతారు? స్పోర్ట్స్ రంగంలో కూడా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్పోర్ట్స్కు ఊతమిచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అమరావతి ఛాంపియన్షిప్ కూడా ఒక ముందడుగుగా నేను భావిస్తున్నా. క్రీడాకారులకు ఇది మంచి అవకాశం కాబట్టి తప్పకుండా ఇలాంటి ఛాంపియన్షిప్లు ఈ 3 సంవత్సరాలు ఇంకా ఏర్పాటు చేస్తాం. ప్లేయర్స్కు ఫ్రెండ్లీగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఇన్సెంటివ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా మా ప్రభుత్వం ముందుంది. కేంద్రం దగ్గర నుంచి వచ్చే ఖేలో ఇండియా నిధులను కూడా రాబట్టడంలో మేము సఫలీకృతులయ్యాం. ఇప్పటికే 75 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి రావడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా దాన్ని 200 కోట్లకు కూడా చేర్చేదానికి సిద్ధం చేస్తున్నాం. సో ముఖ్యంగా చూసారు కదా, ఖేలో ఇండియాకి సంబంధించి కూడా కావాలని చెప్పేసి ఛాంపియన్షిప్ని రిలీజ్ చేశారు. అమరావతి ఛాంపియన్షిప్ని కూడా రిలీజ్ చేయడమే కాకుండా ప్లేయర్స్ భవిష్యత్తు ఈ క్రీడల మీద ఆధారపడుతూ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈవీ వెహికల్స్కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఈవీ వెహికల్స్తోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. కాబట్టి ముందుగానే ఈవీ వెహికల్స్ ఒక ప్రాధాన్యత చెప్తూ ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని వాడాలి, ఆ పర్యావరణాన్ని రక్షించాలి అనే నేపథ్యంతో అయితే ఈవీ వెహికల్స్ని లాంచ్ చేస్తున్నామని చెప్పేసి మా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.